కెనడాలో ఫస్ట్ టైం రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి వెల్కమ్ బెనిఫిట్స్ వస్తాయా. రిటర్న్ ఫైల్ చేయగానే మనకు ఒక $500 ఇలా ఇండియా నుంచి కెనడాకి వచ్చి జస్ట్ వచ్చినందుకే మనకి డబ్బులు ఇచ్చి ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఇస్తాను. మీరు కానీ మీ పిల్లలు కానీ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే జీరో ఇన్కమ్ ఇన్కమ్ ఉన్నా కానీ. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లేక. అందరు ఎలా ఉన్నారు? సో మీలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు అండ్ ఎంతమంది ఎందుకు ఫైల్ చేయాలమ్మా, మా ఇన్కమ్ ఎవరికి ఎందుకు చూపిస్తాము, మేము చూపించాము, మేమైతే ఫైల్ చేసేము. అండ్ మాకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, మేము అసలు చేయాల్సిన అవసరమే లేదు. అరే మాకు అంత ఇన్కమే లేదమ్మా, అసలు మేము చూపించాల్సిన అవసరమే లేదు, మేము అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సే ఫైల్ చేయము అని ఎంతమంది అనుకుంటున్నారు? మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు, కానీ గవర్నమెంట్ అయితే ఒప్పుకోరు కదండి. ఖచ్చితంగా రిటర్న్స్ అయితే ఫైల్ చేయమని చెప్తుంది. అండ్ మీరు ఏ దేశంలో ఉంటే ఆ దేశపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఫైల్ చేయాల్సిందే. అండ్ ఫైల్ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ వీడియోలో అయితే నేను 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఇస్తాను ఎందుకు ఈ ట్యాక్స్ రిటర్న్స్ అన్నది ఫైల్ చేయాలి అని. ఆ రీజన్స్ తెలుసుకున్న తర్వాత మీరు వద్దు అన్నా గానీ రిటర్న్స్ అయితే ఫైల్ చేస్తామని చెప్తారు. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి లోన్. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, పూర్ ఫ్యామిలీ అయినా, రిచ్ ఫ్యామిలీ అయినా, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇలా డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా సరే మనందరం ఏదో ఒక పాయింట్ లో మనకి లోన్స్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే. అది హౌస్ లోన్ అవ్వచ్చు, కార్ లోన్ అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ లోన్, లేదా ఏ లోన్ అయినా అయి ఉండొచ్చండి. ఖచ్చితంగా లోన్ అయితే కంపల్సరీ అప్లై చేస్తాం. అప్పుడు బ్యాంక్ వాళ్ళు అడిగే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా అండి? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇదే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. అరే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకు అడుగుతున్నారు? నాకు ఇన్కమ్ ఉంది, నేను ఈ బిజినెస్ చేస్తున్నా, లేదా నాకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, నాకు ఖచ్చితంగా వస్తుంది ఇంత ఇన్కమ్, మీరైతే నాకు లోన్ ఇవ్వండి అని అడగొచ్చు. కానీ వాళ్ళ రూల్స్ ప్రకారం మీరు ఖచ్చితంగా ఇన్కమ్ వస్తున్నట్టు మీరు ఏదైనా ప్రూఫ్ చూపించాలి. ఇన్కమ్ ట్యాక్స్ బట్టి మనకి లోన్ అన్నది అయితే శాంక్షన్ అవుతుంది. అండ్ అలానే కొన్ని బ్యాంక్స్ వచ్చేసి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేకుండా కూడా మనకి లోన్స్ అన్నది ఇస్తుంది. బట్ వాళ్ళు వచ్చి ఇంట్రెస్ట్ అయితే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అదే అండి, వడ్డీ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అదే మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంటే కనుక గవర్నమెంట్ బ్యాంకులు కూడా మనకి లోన్ ఇస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా వాటితో కంపేర్ చేసుకుంటే ఈ బ్యాంక్స్ దగ్గర చాలా తక్కువ ఉంటది అనమాట గవర్నమెంట్ బ్యాంక్స్ లో. సో అందుకోసం అయితే మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే కంపల్సరీ ఫైల్ చేయాలి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మీరు కానీ మీ పిల్లలు కానీ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఫస్ట్ అడిగేది మీకు ఇన్కమ్ ఏంటి, మిమ్మల్ని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా లేదా, ఇదే ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో అందుకోసం అని మీరు కానీ మీ పిల్లలు కానీ అబ్రాడ్ వెళ్ళాలి అంటే కనుక, మళ్ళీ మీరు రిటర్న్ వస్తారు అన్న నమ్మకం కావాలి అంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నది కంపల్సరీ ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని మీ వీసా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. థర్డ్ వచ్చేసి మనకున్న ఆస్తులండి. మా తాతల దగ్గర నుంచి ఇంత ఆస్తుంది, మాకు ఇంత ఆస్తుంది, మేము ఇంత సంపాదిస్తున్నాం, అగ్రికల్చర్ పైన ఇంత వచ్చేసింది, మాకు ఇంత చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటాము. కానీ మనం ఆ రిటర్న్స్ గురించి మనం గవర్నమెంట్ కి చెప్పకుండా ఉంటే కనుక, ఒక రోజు పలానా రోజు మీ పైన ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీకు ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది, దేని నుంచి వచ్చింది అని ప్రూఫ్ చూపించమంటారు. అదే కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ అందులో ఈ ఇన్కమ్ గురించి అంతా డిక్లేర్ చేస్తూ ఉంటే కనుక మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ క్లియర్ గా వాళ్ళకి అంత ప్రూఫ్ ఉంటది అనమాట. మేము ఆల్రెడీ గవర్నమెంట్ కి ఇంత పన్ను కట్టాము, ఇది అని క్లియర్ గా చెప్పొచ్చు. సో ఈ 3 రీజన్స్ వల్ల అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే కంపల్సరీ ఫైల్ చేయాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పుడు ఫైల్ చేయాలి? ఇండియాలో అయితే మనం బేసిక్ గా ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఫాలో అవుతాము. సో మార్చ్ అయిపోయిన వెంటనే అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని జూన్ జూలై నెలలో అయితే రిటర్న్ అన్నది ఫైల్ చేసేయాలి. మామూలుగా మనం ఇండివిజువల్స్ కానీ లేకుంటే చిన్న చిన్న కంపెనీస్ అయితే కనుక ఆగస్ట్ 7th or 8th డ్యూ డేట్ ఉంటుంది. నాకు బేసిక్ గా కరెక్ట్ గా డ్యూ డేట్ అయితే గుర్తులేదు. సో జూన్ జూలై నెలల్లో అయితే ఖచ్చితంగా ఫైల్ చేసేయాలి. అండ్ కెనడాలో అయితే కనుక మన ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి జనవరి టు డిసెంబర్ అనమాట. డిసెంబర్ అయిపోయాక మనం డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో నుంచి స్టార్ట్ చేసి ఏప్రిల్ ఎండింగ్ వరకు రిటర్న్స్ అయితే ఫైల్ చేసుకోవచ్చు అనమాట. కెనడాలో ఫస్ట్ టైం రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి వెల్కమ్ బెనిఫిట్స్ వస్తాయా. అండ్ అది ఏంటి, మనం ఇక్కడ ఇండియా నుంచి కెనడాకి వచ్చి జస్ట్ వచ్చినందుకే మనకి డబ్బులు ఇచ్చేస్తారు, మనము ఇది రిటర్న్ ఫైల్ చేయగానే మనకు ఒక $500 ఇలా వెల్కమ్ బెనిఫిట్స్ అని ఇచ్చేస్తారు అని చాలా పెద్ద అపోహం అయితే ఇక్కడ నడుస్తా ఉంది. అండ్ అది మీకే కాదండి, నా వరకు కూడా చేరింది. నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ నాకు అందరు చెప్పారనమాట, వెల్కమ్ బెనిఫిట్స్ వస్తాయి, నీకు డిపాజిట్ డైరెక్ట్ $500 పడిపోతాయి ఇలా అకౌంట్ లో అని చెప్పారు. కానీ అదంతా చాలా పెద్ద అపోహ అనమాట. మీకైతే అటువంటి బెనిఫిటే లేదనమాట. మీరు రిటర్న్స్ ఎన్నిసార్లు ఫైల్ చేసినా కానీ, ఫస్ట్ టైం ఫైల్ చేసినా కానీ
మీకు అలాంటి బెనిఫిట్ అయితే రాదు. కెనడాలో రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ అదైతే వెల్కమ్ బెనిఫిట్స్ కాదు. వెల్కమ్ బెనిఫిట్స్ అని చెప్పి ఒక పేరే లేదు. అలా చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. $500 వస్తుంది అని చెప్పి మిమ్మల్ని మోసం చేసి అందరూ అదొక పెద్ద అపోహ క్రియేట్ చేసేసారనమాట. అలా వెల్కమ్ బెనిఫిట్స్ అని అయితే ఏం ఉండదు. జస్ట్ 3 కైండ్స్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే వస్తుంది. బెనిఫిట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఫస్ట్ మనం అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, ఎప్పుడు ఫైల్ చేయాలి. సో బేసిక్ గా నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ December 29th కి వచ్చాను. December 31st వరకు ఇయర్ ఎండ్ అయిపోతుంది. అండ్ February 22nd నుంచి ఆర్ 23rd ఆ లాస్ట్ వీక్ లో మనం రిటర్న్స్ అయితే ఫైల్ చేయాలి. సో నేను వచ్చిన 29th, 29, 30, 31 3 డేసే ఉన్నాను. నాకేం ఇన్కమ్ లేదు, నేను ఫైల్ చేయను అని కూర్చున్నా. బట్ అది చాలా పెద్ద తప్పు. మీరు వచ్చి 3 డేసే ఉన్నా గానీ ఆ ఇయర్ లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో మీరు కంపల్సరీ జీరో ఇన్కమ్, నిల్ ఇన్కమ్ ఉన్నా గానీ కంపల్సరీ రిటర్న్ అయితే ఫైల్ చేసేయాల్సింది. బెనిఫిట్ వచ్చేసి GST ఆర్ HST క్రెడిట్. ఇక్కడ ఏంటి అంటే మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నిటిపైన GST అనేది ఛార్జ్ చేస్తారు. సో కొంతమందికి ఇన్కమ్ వచ్చేసి 10,000 ఉంటది, కొంతమందికి ₹1,00,000 ఉంటది అనమాట. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఉంటది కదా. GST అనేది వీళ్ళు కడతారు, వీళ్ళు కడతారు. సో వీళ్ళు ఎప్పుడు రిచ్ గానే ఉంటారు, వీళ్ళు ఎప్పుడు పూర్ గా ఉంటారు. సేమ్ ఇండియా కాన్సెప్టే అండి. ఇక్కడ వచ్చేసి ఎప్పుడు రిచ్ అయిపోతూనే ఉంటారు, ఇప్పుడు ఎప్పుడు పూర్ అయిపోతూనే ఉంటారు అనమాట. అందుకోసమని ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఎవరైతే లో ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి ఎవ్రీ క్వార్టర్ లైక్ 3 నెలలకు ఒకసారి వాళ్ళకి $85 to $100 డిపెండింగ్ ఆన్ దేర్ ఇన్కమ్, దేర్ ఫ్యామిలీ స్టేటస్ అండ్ సెవరల్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని $80 to $120, $150 కూడా వెళ్ళొచ్చు అనమాట. అలా GST అన్నది వీళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో పడిపోతూ ఉంటుంది. అదేంటి, మీరు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేస్తేనే వస్తుంది. అండ్ నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చిన రోజు నాకు ఇన్కమ్ 0 ఉంటది. సో నా బ్యాంక్ అకౌంట్ లో $85 ఎవ్రీ క్వార్టర్ పడుతూ ఉంటది, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి. సెకండ్ వచ్చేసి కార్బన్ రిబేట్. ఇదివరకు క్లైమేట్ ఇన్సెంటివ్ అని ఇచ్చేవాళ్ళు అనమాట. దాని తర్వాత కార్బన్ రిబేట్ అని చేంజ్ చేశారు. క్లైమేట్ ఇన్సెంటివ్ ఏంటి అంటే ఇక్కడ ఉండే హార్ష్ కండిషన్స్ కి మీరు వచ్చి ఇక్కడ ఉండాలి అనుకుంటున్నందుకు మీకు క్లైమేట్ ఇన్సెంటివ్ అని చెప్పి అరౌండ్ $120 ఏదో ఇచ్చేవాళ్ళు, $90, $120 ఏదో ఇచ్చేవాళ్ళు అనమాట. తర్వాత దానికి కార్బన్ రిబేట్ ట్యాక్స్ అని చేశారు. ఈ కార్బన్ రిబేట్ ట్యాక్స్ ఏంటి అంటే కార్బన్ రిబేట్ బెనిఫిట్ అన్నమాట. సో ఏంటంటే మనం గ్యాస్ కొట్టించుకుంటాం, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కొట్టించుకుంటూ ఉంటాం కదా, వాటిపైన కార్బన్ రిబేట్ ట్యాక్స్ అని కలెక్ట్ చేస్తారు. సో దాన్ని కంపెన్సేట్ చేయడం కోసమని కార్బన్ రిబేట్ ఇది బెనిఫిట్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఎవ్రీ క్వార్టర్ $140 అయితే ప్రస్తుతానికి పడుతుంది. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఎలక్షన్స్ అయ్యాయి అనమాట. ఇక్కడ టొరంటోలో లైక్ ఒంటారియోలో ఎలక్షన్స్ అయ్యాయి. సో వాళ్ళు అప్పుడు ఎలక్ట్ అయిన మేయర్ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఈ కార్బన్ రిబేట్ ట్యాక్స్ అనేది తీసేయాలి. సో మనకి ఎప్పుడైతే ట్యాక్స్ తీసేస్తారో బెనిఫిట్ కూడా తీసేస్తారు. సో మనకి కార్బన్ రిబేట్ అన్నది ఏప్రిల్ 2025 తర్వాత నుంచి మనకి రాదు. సో మీరు రిటర్న్స్ ఫైల్ చేసినా గానీ అది చూపిస్తున్నా గానీ మీకు వన్స్ ఏప్రిల్ 2025 ఆయన మేయర్ గా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్యూయల్ కాస్ట్ తగ్గిపోతుంది. అదే అండి, పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే తగ్గిపోతుంది. అండ్ అలానే మీకు ఈ బెనిఫిట్ కూడా రాదనమాట. ఈ రెండు సెట్ ఆఫ్ చేసి తీసేశారు. అది రీసెంట్ గా జరిగిందనమాట. లేకపోతే ఎవ్రీ క్వార్టర్ $140. $140 అంటే 6,000 రూపీసా, అంతే 6,000 8,000 రూపీస్ అట్లా వచ్చేది ఎవ్రీ క్వార్టర్. ఇంకా పోయాయి అనుకోవడమే. అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఒంటారియో ట్రిలియం బెనిఫిట్ అన్నమాట. ఇది కూడా వచ్చేసి లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ కే ఉంటది. బట్ ఇది ఎందుకు క్రియేట్ చేశారు అంటే ఆ రెంట్ కాస్ట్ ఎఫోర్డబుల్ గా చేయడం కోసం, ఎవరైతే లో ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకి ఎఫోర్డబుల్ చేయడం కోసం అని చెప్పి ఒంటారియో ట్రిలియం బెనిఫిట్స్ అనేది క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మంత్లీ పడుతూ ఉంటుంది. ఇది కూడా ఇన్కమ్ ని బేస్ చేసుకుని ఉంటారండి. $60 ఉండొచ్చు, $100 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద ఇన్కమ్. మీకు ఎంత ఇన్కమ్ ఉంది అండ్ మీరు ఇంత ట్యాక్స్ పే చేస్తున్నారు అండ్ ఆల్సో మీరు ఎంత ఎక్స్పెండిచర్, అదే ఎంత రెంట్ పే చేశారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు ట్రిలియం బెనిఫిట్ అనేది క్యాల్కులేట్ చేసి ఇస్తారు. అండ్ ఇది అబోవ్ సర్టెన్ ఇన్కమ్ ఉంటే కనుక మనకి రాదు. సో ఫ్యామిలీస్ కి, సింగిల్స్ కి సెపరేట్ గా పే చేస్తారనమాట. ఒకవేళ మీరు మీ స్పౌస్ ఇద్దరు ఉన్నారనుకోండి, అదే మీ వైఫ్ కానీ హస్బెండ్ ఇక్కడ ఉన్నారనుకోండి, ఇద్దరికి కలిపి ఒక్కరికి బెనిఫిట్స్ అన్నది ఇస్తారు, ఇద్దరికి కలిపి ఇవ్వరు. అమౌంట్ చేంజ్ అవుతుంది బట్ బెనిఫిట్స్ అయితే ఇవే కామన్ గా ఉంటది. ఆ 3 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసి కామన్ బెనిఫిట్స్ అన్నమాట. మీరు PR హోల్డర్ అయినా సరే, లేకపోతే స్టూడెంట్ లేదా వర్క్ పర్మిట్, లేకపోతే ఇంకేదైనా సరే ఈ 3 బెనిఫిట్స్ అయితే కామన్ గా ఉంటది. ఆ 3 బెనిఫిట్స్ కాకుండా ఒకవేళ మీరు స్టూడెంట్ లాగా వస్తే, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ వచ్చేసి మనకి ఇక్కడ స్టూడెంట్స్ లాగానే ఉంటారనమాట. సో స్టూడెంట్స్ లాగా వచ్చినప్పుడు వాళ్ళు ట్యూషన్ ఫీజు అనేది పే చేస్తారు. సో ట్యూషన్ ఫీజు పే చేస్తారు కదా, దానికోసమని కాలేజ్ వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు.
ట్యాక్స్ రిసిట్ ఇస్తారు. సో మనం అదొచ్చేసి మనం సిఆర్ఐ లో క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో అదొచ్చేసి మనకి ఆ ట్యూషన్ క్రెడిట్స్ పైన 15% రిటర్న్ వచ్చేస్తుంది. ఏ రోజైతే మనకి ఇన్కమ్ ట్యాక్సెస్ ఎక్కువ కట్ అయిపోయాయి అనుకోండి, ఆ రోజు మనకి ఈ ట్యూషన్ క్రెడిట్స్ అన్ని యూజ్ చేసుకుని ఒక 15% మన బ్యాంక్ అకౌంట్ లో పడిపోతుంది. సో అదొకటి అడ్వాంటేజ్ అనమాట మనం రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల ఎవ్రీ ఇయర్. సో మీరు ఈ ఇయర్ లో ట్యూషన్ ఫీజ్ పే చేస్తే మీరు ఆ ఇయర్ రిటర్న్ లోనే క్లెయిమ్ చేసుకోగలరు అది. సో ఆ క్లెయిమ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఇయర్స్ కి క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఎప్పుడైతే మనకి ఇన్కమ్ ఉండి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ అవుతుందో ఆ రోజు మనకి అది రిఫండ్ లాగా వస్తుంది. సో అందుకోసమైనా సరే మీ ట్యాక్స్ రిటర్న్స్ అయితే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఫైల్ చేయాల్సిందే. ఇక్కడ కెనడాలో అయితే వర్క్ పర్మిట్ హోల్డర్స్ కండి కెనడా వర్కర్స్ బెనిఫిట్ అని ఒక బెనిఫిట్ అయితే ఇస్తుంది గవర్నమెంట్. అరౌండ్ $1,500 వరకు అయితే ఇస్తుంది. అండ్ ఫ్యామిలీ అయితే కనుక ఇంకొంచెం ఎక్కువ ఇస్తారు. ఇండివిజువల్స్ కి అయితే ఒక పర్సన్ కి 1590 అండ్ అది కూడా ఇన్కమ్ ని బేస్ చేసుకునే ఉంటది. తక్కువ ఇన్కమ్ ఉండాలి. లైక్ సంథింగ్ అరౌండ్ ఎంత ఉంటది, ఒక నిమిషం ఆగండి రాసుకున్నా చెప్తాను. మీకు సింగిల్ ఇన్కమ్ వచ్చేసి $26,149 ఉంటే కనుక మీకు ఆల్మోస్ట్ $1,590 పడుతుంది. అదే కనుక ఆ ఇన్కమ్ కొంచెం అలా అలా పెరుగుతూ ఉందనుకోండి, $36,749 అయింది అనుకోండి, మీకు అది ఏం రాదనమాట. సో మీకు $26,000 అంటే ఎంత ఉంటది అనుకుంటారు? 10,000 అంటే 6 లక్షలు అనుకోండి, 12 లక్షలు, 12 లక్షలు ఇంకా 3 లక్షలు, 18 లక్షలు, దగ్గర దగ్గర 20 లక్షలు ఉందనుకోండి ఇక్కడ ఇన్కమ్. మీకు 20 లక్షల కంటే తక్కువ ఉంటే కనుక మీకు $1,500 అంటే దగ్గర దగ్గర 90,000 వచ్చేసి మీ అకౌంట్ లో పడుతుంది. అది ఓన్లీ వన్ టైం పడుతుంది. సో దాన్ని వచ్చేసి కెనడా వర్కర్స్ బెనిఫిట్ అంటారు. ఇది ఓన్లీ వర్క్ పర్మిట్ హోల్డర్స్ కి మాత్రమే ఇస్తారు. అండ్ మీరు త్రూ అవుట్ ద ఇయర్ ఇక్కడ కెనడాలో ఉండాలి. లైక్ మీరు మధ్యలో ఇండియా నుంచి ఇక్కడికి వస్తే కనుక ఈ బెనిఫిట్ అయితే రాదు. అండ్ అలానే మీరు స్టూడెంట్ గా ఉన్నా కానీ ఈ బెనిఫిట్ అయితే రాదు. కంపల్సరీ మీరు వర్క్ పర్మిట్ హోల్డర్ గా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటేనే ఈ బెనిఫిట్ అనేది క్లెయిమ్ చేసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ కేర్ బెనిఫిట్స్ అండి. ఇది స్టూడెంట్స్ అయినా సరే, ఫ్యామిలీ వచ్చేసి సింగిల్ పేరెంట్ అయినా సరే, లేకుంటే వర్క్ పర్మిట్ హోల్డర్స్, లేకుంటే పిఆర్ హోల్డర్స్, లేకుంటే సిటిజన్స్, ఎవరైనా సరే చైల్డ్ కేర్ బెనిఫిట్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు ఎంత మంది కిడ్స్ ఉంటే వాళ్ళందరినీ మీరు డిపెండెంట్స్ గా రిజిస్టర్ చేసుకొని మీరు ఈ రిటర్న్స్ అయితే బెనిఫిట్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇన్కమ్ ని బేస్ చేసుకొని ఉంటది. అండ్ ఇది వచ్చేసి $600, $650 వరకు వెళ్ళొచ్చు. మ్యాక్స్ అంతే $600 ఐ బిలీవ్. $600 వరకు వెళ్ళొచ్చు అనమాట. ఎవ్రీ మంత్ $600 మీ అకౌంట్ లో పడిపోతూ ఉంటది టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. ఏంటంటే బేసిక్ గా కెనడాలో వచ్చేసి చిల్డ్రన్ కి చాలా ప్రయారిటీ ఉంటది అనమాట. అందుకోసం అని చెప్పి ఈ బెనిఫిట్ అన్నది అయితే క్రియేట్ చేశారు. సో పేరెంట్స్ కి అయితే ఇది ఒక అంటే ఇక్కడ ఉండే కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇదంతా చైల్డ్ ని ఇక్కడ అంతా చూసుకోవాలి అంటే కనుక చాలా కాస్ట్లీ అనమాట. మనకి డే కేర్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకోసమని గవర్నమెంట్ అయితే ఇది చైల్డ్ కేర్ బెనిఫిట్ అనేది అయితే క్రియేట్ చేసింది. అండ్ అలానే డే కేర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే మనం పే చేస్తూ ఉంటామో అవి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఎక్స్పెండిచర్ లాగా. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట మనకి ఇక్కడ చిల్డ్రన్ ఉంటే కనుక. అండ్ లాస్ట్ వచ్చేసి డెంటల్ బెనిఫిట్స్. దీనిపైన నాకైతే పెద్ద ఐడియా లేదు, నేను ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ కంపెనీ వచ్చేసి ఇన్సూరెన్స్ ఇస్తుంది. సో ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాను. బట్ పిఆర్ హోల్డర్స్ కి మాత్రమే, పిఆర్ హోల్డర్స్ అండ్ సిటిజన్స్ ఈ ఇద్దరికి మాత్రమే ఈ కెనడా డెంటల్ బెనిఫిట్స్ అన్నది అయితే ఉపయోగించుకోవచ్చు. దానికి కూడా ఇన్కమ్ లిమిట్ అయితే ఉంటుంది. ఆ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంటే కనుక మీరు క్లెయిమ్ చేసుకోలేరు. సో ఇక్కడ అంతా వచ్చేసి చాలా బెనిఫిట్స్ వచ్చేసి తక్కువ ఇన్కమ్, లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళకు ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కెనడాలో అయితే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి. ఇండియాలో అయితే నాకు పెద్ద బెనిఫిట్స్ అయితే కనిపించలేదు. అంటే మానిటరీ టర్మ్స్ లో అయితే కనుక, అంటే డబ్బులు మనకి ఏమైనా వస్తాయా రిటర్న్ ఫైల్ చేస్తే అంటే రావు. కానీ ఇక్కడ అయితే కనుక మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కనుక కెనడా కనుక ఈ ఇయర్ ఉంటే కనుక ఖచ్చితంగా రిటర్న్స్ అయితే ఫైల్ చేసుకోండి. మీకు ఇలాంటి బెనిఫిట్స్ అన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ లేదు మీరు వర్క్ పర్మిట్ లో ఉన్నారు, మీకు ఇన్కమ్ సరిగ్గా లేదు అంటే కనుక కెనడా వర్కర్స్ బెనిఫిట్ అని అప్లై చేసుకోవచ్చు. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది ఈ సిచ్యువేషన్స్ లో. సో ఖచ్చితంగా అయితే అవి కూడా క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ కెనడాకు రాగానే మీరు డబ్బులు వస్తాయి అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి. ఓన్లీ రిటర్న్స్ ఫైల్ చేసి ఈ బెనిఫిట్స్ మాత్రమే వస్తాయి, అంతకు మించి అయితే రావు. అండ్ ఈ బెనిఫిట్స్ కూడా ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ ఆగిపోతాయి, ఎందుకంటే మీ ఇన్కమ్ స్లాబ్ పెరిగేసరికి అవి ఆగిపోతాయి అనమాట. సో ఇదండి మన కెనడాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేసేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇచ్చేస్తాను. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైఫ్ ఆఫ్ లేఖని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.